నమస్కారం. నేను గణపురం ఝాన్సీని. నేను మంత్రి సంజయ్ని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా నిజాయితీకి విలువిచ్చారు. ఆయన ఈరోజు తన పదవిని వదులుకోవాలని అనుకున్నారు. కాని నేను అంగీకరించలేదు. మీరు పదవిలో ఉండి పోరాడాలి అని ఆయనకు చెప్పాను. నేనొక పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని కావచ్చు, కాని ఈ రోజు నుండి నేను కేవలం సంజయ్ ప్రేయసిని కాదు, సంజయ్ రాజకీయ జీవితంలో సామాన్య ప్రజల పక్షాన నిలబడే వాయిస్ అవుతాను. సంజయ్ పాలనలో ఎక్కడైనా అన్యాయం జరిగితే బహిరంగంగా నిలదీయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇది నా రాజకీయ బాధ్యత అని ఝాన్సీ తన నిబద్ధతను తెలియచేసింది. ఝాన్సీ మాటలకు, సంజయ్ చేసిన ప్రేమ ప్రకటనకు హాలు మొత్తం చప్పట్లతో నిండిపోయింది. ఇది కేవలం ఒక ప్రేమ కథ ముగింపు కాదు, రాజకీయ సంస్కరణకు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిజాయితీ చేసిన చారిత్రక విజయం. సంజయ్ మరియు ఝాన్సీల కలయిక దేశ రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. వారి ప్రేమ బంధం రాజకీయ ఒత్తిడులను తట్టుకొని వారిద్దర్నీ మరింత బలంగా చేసింది. సంజయ్ తన పదవిని ఉపయోగించి ఝాన్సీ యొక్క నిబద్ధతతో కూడిన ఆశయాలను నిజం చేయడం ప్రారంభించాడు. సంజయ్ తన అధికారపు అద్దంలో చూసిన నిప్పుకణం ఝాన్సీ ఇప్పుడు ఆ అద్దంలో వెలుగుని నింపింది. ఈ జంట ప్రేమ, నిజాయితీ, అధికారం మరియు బాధ్యత అనే 4 స్తంభాలపై నిలబడి దేశ రాజకీయాలను మెరుగుపరిచేందుకు కలిసి పోరాడారు. అధికారమున్న సరైన దారిదవకని యువకుడికి, నిజాయితీ తప్ప ఏమీ లేని యువతి లక్ష్యాన్ని చూపించిన ఈ కథ ప్రేమ కేవలం హృదయాలను మాత్రమే కాదు, ఒక దేశ వ్యవస్థను కూడా మార్చగలదని నిరూపించింది. సంజయ్ మరియు ఝాన్సీల బహిరంగ ప్రకటన కేవలం ప్రేమ ప్రకటన కాదు, వ్యవస్థీకృత అవినీతిపై యుద్ధ ప్రకటన. ఝాన్సీ స్ఫూర్తితో సంజయ్ తన మంత్రి పదవిని, తనకున్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి గణపురంలో సమస్యలు సృష్టిస్తున్న స్థానిక రాజకీయ నాయకుడిపై దృష్టి పెట్టాడు. సంజయ్ తన వ్యక్తిగత కార్యదర్శి అశోక్ను పూర్తి అధికారంతో నియమించి నరసింహారెడ్డి గతంలో పాల్గొన్న అన్ని అవినీతి కార్యకలాపాలపై రహస్య దర్యాప్తును వేగవంతం చేశాడు. ఝాన్సీ మొదటిసారి ఫిర్యాదు చేసిన రోడ్డు నిర్మాణ నిధుల స్వాహా ఈ దర్యాప్తులో కీలక అంశమైంది. గణపురం రోడ్ స్కామ్. నరసింహారెడ్డి స్థానిక కాంట్రాక్టర్తో కుమ్మక్కై నాసిరకం పనులు చేయించి దానికి సంబంధించిన నిధులను నకిలీ బిల్లుల ద్వారా డ్రా చేశాడు. సంజయ్ టీం ఆ కాంట్రాక్టర్ను, బిల్లులను మరియు ఆ రోడ్డు నిర్మాణ పనుల క్వాలిటీ టెస్ట్ రిపోర్ట్లను సేకరించింది. ఈ పనుల్లో నరసింహారెడ్డి ప్రత్యక్ష ప్రమేయమున్నట్లు ఆధారాలు లభించాయి. పాఠశాల నిధుల దారి మళ్లింపు. దశాబ్దాల తరబడి గణపురం పాఠశాలకు కేటాయించిన నిధులు మంజూరు కాకుండా ఆపడంలో నరసింహారెడ్డి పాత్ర ఉన్నది తేలింది. విద్యార్థులకు అందాల్సిన గ్రాంట్లు, స్కూల్ మెయింటెనెన్స్ నిధులు అతని సొంత ఖాటాల్లోకి మళ్లినట్లు ఆధారాలు దొరికాయి. ఈ దర్యాప్తులో ఝాన్సీ కీలక పాత్ర పోషించింది. ఆమె గణపురంలోని ప్రతి పేద కుటుంబం యొక్క కష్టాలను, నరసింహారెడ్డి వల్ల జరిగిన అన్యాయాల గురించి నివేదికలు తయారుచేసింది. ఆమె వద్ద స్థానిక ప్రజల సంతకాలతో కూడిన పిటిషన్లు మరియు నరసింహారెడ్డి అనుచరులు బెదిరించినప్పుడు రికార్డ్ చేసిన ఆడియో సాక్ష్యాలు ఉన్నాయి. ఝాన్సీ సాక్ష్యం రాజకీయ శక్తికి వ్యతిరేకంగా సామాన్య ప్రజల వాణిగా మారింది. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సంజయ్ మరియు ఝాన్సీ మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈసారి వారు గణపురంలోనే కొత్తగా నిర్మించిన పాఠశాల ముందు సమావేశం నిర్వహించారు. సమావేశానికి స్థానిక ప్రజలు, మీడియా మరియు నరసింహారెడ్డి కూడా హాజరయ్యారు. నరసింహారెడ్డి ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి తన రాజకీయ పలుకుబడితో సంజయ్పై ఒత్తిడి తేవాలని ప్రయత్నించాడు. సంజయ్ మాట్లాడడం ప్రారంభించాడు. గణపురంలో మేము చేసిన అభివృద్ధి కేవలం నా పని కాదు, ఇది ఝాన్సీ నిజాయితీకి దక్కిన విజయం. కాని ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఈ ప్రజల కష్టాల వెనుక ఉన్న అసలు కారణాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సంజయ్ నరసింహారెడ్డి వైపు వేలు చూపించి అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలను మీడియా ముందు ఉంచాడు. నరసింహారెడ్డి, మీరు రోడ్డు పనుల కోసం కేటాయించిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారు. ఈ సాక్ష్యాలు, ఈ నకిలీ బిల్లులు మరియు ఈ ప్రాంతంలో నివసిస్తున్న సామాన్య ప్రజల కష్టాలు దీనికి సాక్ష్యం అని సంజయ్
గంభీరంగా ప్రకటించాడు. నరసింహారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడానికి ప్రయత్నించగా ఝాన్సీ ముందుకు వచ్చి మైక్ అందుకుంది. మీరు నా ప్రజలను, నా కుటుంబాన్ని బెదిరించారు. కాని మీ అవినీతి ఇక్కడి ప్రజల నిజాయితీ ముందు నిలవలేదు. మీరు మా కష్టాలను చూసి నవ్వుకున్నారు. మీరు పేదలను చూసి నాయకుడు కాలేదు. మీరు దొంగ అయ్యారు. ఈరోజు నేనొక యువ నాయకుడి సహాయంతో ఒక సామాన్య పౌరురాలిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంతకాలం మా నిధురెక్కడికి వెళ్లాయి? ఝాన్సీ ప్రశ్న నరసింహారెడ్డి నోట మాట రాకుండా చేసింది. ఝాన్సీ సాక్ష్యం సంజయ్ సమర్పించిన పక్కా ఆధారాలతో నరసింహారెడ్డి యొక్క రాజకీయ జీవితం అంతమైంది. సంజయ్ వెంటనే అవినీతి నిరోధక శాఖకు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. ఆ రోజు గణపురం ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. సంజయ్ తన ప్రేమను, తన రాజకీయ లక్ష్యాన్ని నిజాయితీతో నిరూపించుకున్నాడు. ఝాన్సీ నిబద్ధత మరియు ఆమె ప్రేమను నిరూపించుకోవడానికి సంజయ్ చేసిన పోరాటం అతడిని పూర్తిగా మార్చివేసింది. రాజకీయ సంస్కరణే తన ప్రేమకు బలమని గ్రహించాడు సంజయ్. కుటుంబం, పార్టీ ఒత్తిడిని పక్కనపెట్టి సంజయ్ కేంద్రమంత్రిగా తన అధికారాన్ని యువత మరియు పేదరికం నిర్మూలనకు పూర్తిగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. నిధుల మళ్లింపుపై కఠిన చర్యలు. నరసింహారెడ్డిపై చర్యలు తీసుకున్న తర్వాత సంజయ్ తన నియోజకవర్గంలో మరియు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అన్ని అభివృద్ధి పథకాలలో పారదర్శకతను పెంచాడు. నిధుల దుర్వినియోగానికి పాల్పడే అధికారులను, నాయకులను ఉపేక్షించలేదు. యూత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫోకస్. సంజయ్ తన ప్రణాళికలను గ్రామీణ విద్య, యువత నైపుణ్యాభివృద్ధి మరియు చిన్న పరిశ్రమలకు మళ్లించాడు. పథకాలు కేవలం ఫైళ్లల్లో కాకుండా వాస్తవంగా ప్రజలకు అందేలా చూశాడు. ఝాన్సీ సంజయ్కి అధికారికంగా ఏ పదవిలో లేకపోయినా అతని ప్రతి కీలక నిర్ణయానికి అత్యంత విశ్వసనీయ సలహాదారుగా మారింది. ఝాన్సీ గణపురంలో కూర్చొని పథకాలు అమదవుతున్న విధానాన్ని, గ్రామీణ ప్రజలకు వాటి వల్ల కలుగుతున్న కష్టాలను నిజాయితీగా సంజయ్కి నివేదించేది. ఆమె సలహాపై సంజయ్ తన పథకాలలో అవసరమైన మార్పులు చేసేవాడు. మీ పథకాలు ప్రజలకు చేరాలంటే వాటిని పేదరికం కోణంలోండి చూడాలి సార్ అని ఝాన్సీ ఇచ్చే సలహా సంజయ్ పాలనకు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. సంజయ్ పాలనలో నిజాయితీ, నిబద్ధత పెరగడం చూసి యువత మరియు సామాన్య ప్రజలు అతన్ని నిజమైన నాయకుడిగా అంగీకరించడం మొదలుపెట్టారు. సంజయ్ రాజకీయ జీవితంలో సంస్కరణలు వస్తున్నా ఝాన్సీతో అతని వ్యక్తిగత బంధంపై రాజకీయ బంధనాలు ఇంకా గట్టిగానే ఉన్నాయి. ఈ సమయంలో సంజయ్ ఝాన్సీని పెళ్లి చేసుకోవాలని తుది నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబం నుండి తీవ్ర ఒత్తిడి. సంజయ్ తల్లి రాజేశ్వరీదేవి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బంధం వల్ల నీ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుంది. మన స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నేను నిన్ను కొడుకుగా కూడా అంగీకరించను అని రాజేశ్వరీదేవి హెచ్చరించింది. పార్టీ హెచ్చరిక. పార్టీ పెద్దలు సంజయ్ను పిలిచి, మీ పెళ్లి కేవలం వ్యక్తిగత వ్యవహారం కాదు, ఇది రాజకీయ బంధం కావాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పార్టీ నుండి మీకు పూర్తి మద్దతు ఉండదు అని స్పష్టం చేశారు. సంజయ్ ఈ బెదిరింపులను లెక్క చేయలేదు. అతని ప్రేమ కేవలం ఆకర్షణ కాదని, తన జీవిత లక్ష్యానికి భాగస్వామ్యమని అతనికి తెలుసు. నా రాజకీయం నా ప్రేమ నుండి పుట్టింది, నా పెళ్లి కూడా నా ప్రేమ నుండే జరగాలి అని సంజయ్ తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయం సంజయ్ అధికారాన్ని కాదని, తన నిజమైన ఆశయాన్ని ఎంచుకున్నాడనయానికి నిదర్శనం. సంజయ్ మరియు ఝాన్సీల ప్రేమ కథ కేవలం ఒక కేంద్రమంత్రి, ఒక సామాన్య యువతి ప్రేమ వ్యవహారం కాకుండా దేశమంతటా ఒక సామాజిక ఉద్యమంగా మారింది. యువతకు ఆశాకిరణం. సంజయ్ చేసిన సంస్కరణలు, ఝాన్సీ ధైర్యం చూసి దేశంలో లక్షలాది మంది నిజాయితీవంతులైన యువకులు ప్రభావితమయ్యారు. రాజకీయాలు కేవలం వారసత్వానికి, డబ్బుకు మాత్రమే కాదని, నిజాయితీ ఉంటే ఎవరైనా మార్పు తీసుకురావచ్చని వారు నమ్మడం మొదలుపెట్టారు. నిజాయితీ వర్సెస్ వారసత్వం. వారిద్దరి పెళ్లి నిర్ణయం మీడియాలో మరియు ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది డబ్బు, అధికారం, వారసత్వం లాంటి పాతతరం రాజకీయ విలువలకు, నిజాయితీ, నిబద్ధత, సామాన్యత లాంటి కొత్తతరం రాజకీయ విలువలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజలు భావించారు. ప్రజల మద్దతు. సంజయ్ కుటుంబం మరియు పార్టీ నుండి వ్యతిరేకత పెరిగే కొద్దీ సాధారణ ప్రజలు మరియు యువతరం నుండి వారికి భారీ మద్దతు లభించింది. సంజయ్ నిజాయితీని మెచ్చుకొని ఝాన్సీకి అండగా నిలుస్తూ దేశమంతటా ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. వారిద్దరి పెళ్లి సామాజిక మార్పుకు చిహ్నంగా నిలిచింది. సంజయ్ మరియు ఝాన్సీల పెళ్లి నిర్ణయాన్ని కుటుంబం మరియు రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ
సంజయ్ వెనక్కి తగ్గలేదు. సామాన్య పద్ధతిలో పెళ్లి. సంజయ్ రాజధానిలో విలాసవంతమైన వివాహానికి బదులుగా గణపురంలోని పాతగుడిలో చాలా సాధారణ పద్ధతిలో ఝాన్సీని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి అతని కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు హాజరు కాలేదు. ప్రజల ఆశీర్వాదం. ఈ పెళ్లికి గణపురం గ్రామ ప్రజలు మరియు సంజయ్ సంస్కరణల ద్వారా ప్రభావితమైన సామాన్య యువతరం మాత్రమే హాజరయ్యారు. వారి ఆశీర్వాదాలు, ఆనందమే సంజయ్కి తన కుటుంబ ఆశీర్వాదాల కంటే గొప్పదిగా అనిపించింది. దేశవ్యాప్తంగా చర్చ. ఒక కేంద్రమంత్రి వారసత్వాన్ని కాదని పేద ఇంటి అమ్మాయిని సాధారణ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం దేశంలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఇది రాజకీయాల్లో డబ్బు, కులం, వర్గం కంటే ప్రేమ, నిబద్ధత గొప్పవని నిరూపించింది. వారి పెళ్లి రాజకీయ మానవీయకరణకు తొలి అడుగుగా చరిత్రలో నిలిచింది. సంజయ్, ఝాన్సీల కథ కేవలం